ఒకేసారి 40-50 మంది వెళ్తే ఎక్కడ ఉంటది, ఉండట్లేదు. ఆర్టీసీలో పని చేసుకునేవాడిని, థియేటర్లో పని చేసుకునేవాడిని. చేపల పులుసు ఫ్రై, ఇది ఇగురు కిందకు నొక్కే. ఇదిగో చూపిస్తా చూడు. బాయ్. చాలా బాగా వచ్చింది. పెద్ద అందగాడు పడుకోద్దు మరి. ఇదిగోండి జాడి. గుడ్ మార్నింగ్ భయ్యా. హలో నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ గుడ్ మార్నింగే కానీ నాకు గుడి ఈవినింగ్ అవ్వబోతుంది అనమాట. 3 అయింది. ఆఫ్టర్నూన్ టైం పొద్దు నుంచి ఇక్కడే సరిపోయింది. ఇప్పుడే బోర్డు వచ్చిందనమాట. బోర్డు ఫిక్స్ చేపిస్తున్నాం ఇక్కడ. మన పల్లెటూరి పచ్చళ్ళు బోర్డు పైకి లాగి ఆ పైకి ఎక్కిస్తారనమాట. ఏంటి లైట్ గా టెన్షన్ అవుతుంది నాకు. బాబు వైర్లు పెట్టేసినరా? వైర్లు రైట్. బషీర్ బాయ్ ఎలా ఉంది బోర్డు? బాగుందా? నిజంగా బాగుందా? చాలా. ఎవరు చెప్పలేదురా, ఏమన్నా మొహమాటంగా. ఇవన్నీ కూడా మన ఫోటోలే. ఇక్కడ చూసుకుంటే ఈ పికిల్స్ దగ్గర బోర్డులో చూసుకుంటే మన పల్లెటూరు పచ్చళ్ళు వెబ్సైట్ లో ఉండే ఆవకాయ పికిల్. ఇది మనం తీసుకున్న పొడి. ఇది మనం దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డు స్వీట్స్ లో స్నాక్స్ లో మనం తయారు చేసే బూందీ మనమే వాడామన్నమాట. ఇది మన లోగో. పైకి లాగుతున్నారు. బషీర్ అనే కష్టపడుతున్నాడు. అయ్యా సెంటర్కి వచ్చిందో రాలేదో చూసుకోవాలి. కొంచెం ఇంకా ఇటు వెళ్తుందేమో. ఇప్పుడు బాగుంది అన్న, సరిపోయింది కదా. సెంటర్ అయిపోయింది. వాళ్ళ కింద కొంచెం అడ్డు అయింది. ఇప్పుడు బాగుంది. సెంటర్ ఉంది కదా మాయా. ఎస్, ఫైనల్ గా బోర్డు కూడా ఎక్కించేసాం. ఇప్పుడే లైట్లు కూడా వెలిగినాయి, కానీ మీకు లైట్లు వెలిగినట్టు కనిపించవు పగలు కాబట్టి నైట్ అయితే చూపిస్తా. చాలా బాగుంది. ఇప్పుడే చీకటి పడింది. మా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. జిడ్డు మొఖాలు అయిపోయినాయి, నీరసం అయిపోయినాయి. పెద్ద అందగాడు పడుకోద్దు మరి. కాదు కాబట్టి నేను దాక్కుంటున్నాను. నన్ను అలా చేసేస్తావు. అలా ఉండి అలా అయిపోతున్నాడు పాపం కుర్రాడు. నైట్ వ్యూ చూడండి. మన పల్లెటూరి పచ్చళ్ళు చాలా బాగా వచ్చింది. మీకు ఇక్కడ జాడి కనిపిస్తుందా? ఇదిగోండి జాడి. అయి పైన చొక్కాల జాడీలా సెట్ చేసాం అనమాట. నైట్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్లాక్, మధ్యలో వైట్ అనమాట. చాలా బాగుంది. చాలా బాగా చేశారు. మనం ఈ బోర్డు వచ్చేసరికి భీమవరంలో బాన్ ఫైడ్ అని చెప్పేసి ఒక షాప్ ఉంటది. మన ఉండి గేటు పక్కనే ఉంటది అనమాట. చాలా 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 బాగా చేశారు. ఎవరైనా షాప్ కానీ ఇంట్లో ఫ్రేములు కానీ చేయించుకోవాలంటే చేయించండి. నేను మళ్ళీ చూపిస్తాను. ఇంకా మన షాప్ లో కూడా చాలా చేయించాం. అవన్నీ కూడా చూపిస్తాను డెడికేటెడ్ గా. ఆయనతో కూడా మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి డిన్నర్ చేయాలి. షాఫియా దగ్గర కూడా చాలా లైన్ వెళ్ళి ఒకసారి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కనిపిస్తుంది. ఏంటి షాఫియా, ఏం చేస్తున్నావమ్మా? నువ్వేం చేస్తున్నావు షాఫియా? ఎక్కడదే బొమ్మ? యాక్సిడెంట్ అయిపోయింది. ఏంటమ్మా ఇది? సర్ప్రైజా? ఎవరిచ్చారు సర్ప్రైజు? ఓపెన్ చేయాలా ఇది? బషీర్ మామూలు ఓపెన్ చేయమను. ఓపెన్ అంటే చెయ్యమ్మా. భయం వేస్తుందిరా బాబు నాకు. ఏముంది అందులో? ఏముంది? సర్ప్రైజ్ అంటే ఏంటి? ఏం సర్ప్రైజ్ ఉంది? నాకా నీకా సర్ప్రైజ్? నీకా? ఎక్కడి నుంచి? షాఫియా ఏంటది అందులో? అమ్మ బాబాయ్ ఏదో ఉంది బాబాయ్ అందులో. కూర్చుందా కొంప తీసి? షాఫియా తల్లి ఇలా రా అమ్మా. రా తల్లి. పడిపోయింది. సర్ప్రైజ్ వచ్చింది చూడు. సర్ప్రైజ్ అమ్మా, సర్ప్రైజ్. మీ అక్క సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది రే. సర్ప్రైజ్ అంట. ముందు పెట్టాడు. ఇప్పుడు ఏదైనా పెడతాది ఇంకా. ఏంటమ్మా అది? ఏంటది? చేస్తాను. ఆగదా? ఇరిపేసావా? ఇప్పుడు నిజంగా సర్ప్రైజ్ అవుద్ది. పని చేయకపోతే. ఏంటమ్మా అది? గన్నా బాబోయ్. ఓపెన్ చేయని. ఇది ఎక్కడైనా పెట్టాలా? రెండు ఏంటి రమ్మంటే రాలేదు కానీ నువ్వు అద్ది గిద్ది అంటున్నావు. ఇందులో బాల్ పెట్టు. చూడు లేక దూరంగా వెళ్ళు. అది పట్టుకోవాలి నువ్వు ఎలాగా. ఫ్యాన్ లోకి వెళ్ళిపోద్ది. అవుట్. నాకు పెట్టు అప్పుడు.
నేను వేస్తాను. మీ ఇద్దరం చిన్నపిల్లలు అయిపోతాం. ఏయ్ ఇదిగో. ఏయ్ అవుట్. నో బాల్ అది. ఒరేయ్, ఇంటికి వద్దామంటే భయం దా. వేస్తుందిరా బాబు. చూడు 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 టీవీ ఇదిగో అందులో బాల్ పెట్టి అందులో అది నొక్కు కింద పెట్టే బాల్ పెట్టే అది నొక్కు నొక్కు ఫ్యాన్లోకి వెళ్ళిపోయింది. అలా కాదురా, ఏదో ఒకసారి అంటే నువ్వు రోజు వచ్చేవాళ్ళు చుట్టాలు ఏంటరా నాకు అర్థం కాదు. ఎన్ని పెడతారు ఏంటి మా షాఫీకి ఇవ్వండి. అందులో బాల్ ఏది ఇదిగో ఇదిగో నొక్కమ్మా. ఇది నొక్కు ఇది నొక్కు ఇది నొక్కు నొక్కు గట్టిగా నొక్కు అలా వస్తుంది అది. నొక్కు గట్టిగా నొక్కు కిందకు నొక్కే. ఇదిగో ఇదిగో చూపిస్తా చూడు. పోయింది పోయింది, బాల్ పోయింది. ఇప్పుడు నేను మా ఆఫియా ఇందులో మాట్లాడతాం చూడండి. ఆఫియా ఆగు, ఇప్పుడు మాట్లాడు. ఆమ్ తిన్నావా? ఏం కూర? అర్థం కాలేదు. పప్పుచారా? ఇది ముందుగా మాట్లాడుతుందిరా. నేను ఇలా అంటాను అప్పుడు మాట్లాడే, ఓకేనా? అప్పుడు దాకా మాట్లాడు. మా షాప్ ఓపెనింగ్కి వస్తావా? మన షాప్ ఓపెనింగ్ డేట్ ఏంటి? నీకు గుర్తుందా? ఓకే, ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళిపోతాం. బాయ్. ఇప్పుడే ఇంటికి వచ్చాం. ఫుల్గా ఆకలేసేస్తుంది. ఏం కూర అనుకుంటూ వచ్చాను. తీరా చూస్తే చేపల పులుసు ఫ్రై, ఇది ఇగురు. అసలు మొక్క చూడండి, బషీర్గడి ప్లేట్ లో మొక్క చూడండి ఎంత ఉందో. సార్ లేపు బషీర్ దాన్ని తీసేసుకుంటావు చెప్పు. నేను తీసుకుంటాను. మరి నీ గోల్ తగిలితే నేను నాకేమన్నా ఏంటంటే నువ్వు అయిపోయి. ఎవరు వండారు ఈ రోజు? మా అమ్మ కాదు, మా పిన్ను వండింది అనుకుంటా. బాగాలేదండి. చేపల ఫీస్ట్ బాగాలేదన్నావు అనుకో వేసేద్ది. స్మెల్ అయితే అదిరిపోతుంది. నోట్లో లాలా జలాలు వచ్చేస్తున్నాయి కలుపుతుంటే. అదిరిపోయింది. ఏం పేరు చెప్పనా? ఈ పులుసు పేరు చెప్పనా? చెప్పు. నెల్లూరు చేపల పులుసు. మామిడికాయ వేసారనా? మామిడికాయ చింతపండు రెండు వేసారు. మా చిన్నానికి మామిడికాయ అంటున్నాడు. బా ముళ్ళే ఉండలేదు, ఈ మొక్కలో ముళ్ళే లేదు. సూపర్. ఈ ఫ్రై చూసారా? అసలు వేరే లెవెల్ ఉంటుంది. మసాలా అంటించి దానికి చేస్తారు. ఫ్రై అయినా రెండు కూడా. పులుసు కూడా బాగుందా? అసలు ఫ్రై అయితే బషీరు ఫ్రై తిని అర్జెంట్గా. చాలా బాగుంది. మనం కూడా మన ఇంట్లో వంటలు రెస్టారెంట్ పెట్టేద్దామండి. చంటి చేపల పులుసు. పచ్చలు పెట్టాక మనం కష్టపడి రెస్టారెంట్ అన్నామంటే నా జీవితం మీ దగ్గర ఉండిపోతుంది. నెక్స్ట్ ఇది ఇగురు టేస్ట్ కూడా చూసేద్దాం. పనిలో పని మనం ఓపిక వచ్చుకోవాలరా బాబు. వండినందుకు నూనె తప్ప ఇగురేం రావట్లేదు ఇందులో. ఇగురు కలుపుకుని ఎన్ని రకాల వండుకు వచ్చినా ఒక చేపతో పులుసు, ఇగురు ఫ్రై చాలా బాగుంది. ఇగురు కూడా అదిరిపోయింది. నాలుగు గుజ్జు నన్ను ఎందుకు అన్నావు మరి? నేనెలా తీస్తారా నీ నోట్లోది? ఎలా తీస్తాను బషీరు? నేనేమి ఆడలేదురా. లాక్కొని వెళ్తా ఫోన్ ఉంది కదా చేత్తో. ఇప్పుడు చేత్తో దాంతో తీస్తే ఏమవుతుంది నీకు అసలు? ఇంత దరిద్రుడు అనుకోలేదు నిజంగా. అంటున్నా కదా, ఇది గోల అలాంటిది నాకు. అది మేము మ్యాటర్. ఇప్పుడే ఎలా పడుతుంది? పల్లెటూరు పచ్చళ్ళు టీ షర్ట్ కూడా వచ్చింది మంది. ప్రింట్ అయిపించాం. ఇలాగా ఆర్టీసీలో పని చేసుకునేవాడిని, థియేటర్లో పని చేసుకునేవాడిని, అక్కడ ఇక్కడ ఏదో ఒక కాంట్రాక్టర్గా చిన్న కాంట్రాక్టర్లు చేసుకునేవాడిని. చివరికి పల్లెటూరు పచ్చళ్ళని రోగో వేసేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చి సైజ్ సరిపోతుందో లేదా చూసా కాదు. నీ వీడియోలో వస్తుంటే అందరూ ఫోన్ చేసి నీకు హ్యాపీగా ఉంది, నీకు బాగుంది అనుకుంటున్నారు రా బాబు. వాళ్ళు కూడా చిన్న క్లారిటీ ఎవరా బాబు. నన్ను బషీర్ గాడు టెన్షన్ లేదా అన్నాడు. లేదురా అన్నాను. ఏ అన్నాడు. నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా, నువ్వు టెన్షన్ పడుతున్నావు అంటే పనులు అయిపోతాయి, అందుకే నాకు టెన్షన్ లేదన్నాను. వీళ్ళిద్దరు ఏమంటున్నారు అనుకున్నావు? అది సాయంత్రం కావాలే 3000 పాంప్లెట్లు తెప్పించి అంటున్నారు. పనులు అసలు అవ్వట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. పాంప్లెట్లు వేయడానికి ఏమో అన్ని శుభలేఖల పనులు అంట, ఎవరు ఖాళీ లేరంట. ఏం అర్థం కావట్లా. మెయిన్ విషయం పెట్రోల్ గురించి చెప్పరా? పెట్రోల్ దొరకట్లేదంట. మామూలుగా అయితే దొరుకుతుంది, ఉంది. డీజిల్ కొరత కొంచెం ఉంది, పెట్రోల్ దొరుకుతుంది
కానీ డీజిల్ దొరకట్లేదని చాలా మంది వెళ్ళి కొట్టించేసుకోవడం వల్ల 10 మందికి సరిపోయే పెట్రోల్ ఉంటే ఒకేసారి 40-50 మంది వెళ్తే ఎక్కడ ఉంటది, ఉండట్లేదు. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటే ఖాళీగా ఉంటుంది, కొట్టించేసుకోవచ్చు. కొంచెం 20-30 కిలోమీటర్స్ దూరం నుంచి ఎవరైనా వస్తే పెట్రోల్ రెడీ చేసుకోండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. మాక్సిమం అయిపోయినాయి. ఎలక్ట్రీషియన్ పని ఒకటి బాకీ ఉంది, అది ఈ రేపు అయిపోద్ది. రేపు అయిపోయిందంటే మొత్తం ఫినిష్ అయిపోద్ది. రేపటి వీడియోలో లైట్ గా మీకు చూపిస్తాను. రేపు 30 తారీఖు, ఎల్లుండే ఒక్కరోజే ఉంది. రేపటి వీడియోలో దూరంగా ఉన్న వాళ్ళు చూడలేరు కదా, అంటే మొత్తం చూపించను, జస్ట్ అలా చూపించి మొత్తం చూడాలంటే మీరు షాప్ దాకా రావాలి. మనం ఎంత కష్టపడ్డాం, ఎంత చేసామని. నేను వచ్చాను, ఎలా చేయండి మొక్క మీద నేను కనిపించినవ్వకుండా. కాబట్టి రేపటి వీడియో అలాగే మే 1 మాత్రం వలీగడ్ బర్త్డే వీడియో వస్తుంది. మే 1 వలీ బర్త్డే. వలీనికి విష్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా పల్లెటూరు పచ్చల దగ్గరికి వచ్చేచ్చు ఆ రోజు. మళ్ళీ చేయబడితే మేము ఏం చేస్తున్నామో చెప్తే ఆడు చూసేస్తాడని చెప్పి మేము ఇందులో ఏం చెప్పట్లేదు. ఆ వీడియోలో చూడండి ఖచ్చితంగా. మేము ఏం అరేంజ్ మే 2 మన షాప్ ఓపెనింగ్ వీడియో వస్తుంది. సో వ్లాగ్ లో మాక్సిమం అందరినీ చూపించడానికి ట్రై చేస్తాను, కాబట్టి రండి. ఇంకా ఏదో ఒకలా కొంచెం మా కోసం ఆలోచించి, మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ట్రైన్ ఉంది, బస్సు ఉంది. నేను మొన్న కూడా చెప్పాను, అరే నువ్వు నోర్మి మా సబ్స్క్రైబర్స్ మేము చెప్పుకుంటున్నారు అమ్మని. ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి అందరూ కూడా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ఆ మే 1 సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. అది మేము మ్యాటరు. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒరే మీ ఊర్లో పలానా టైగర్ మై షాప్ ఓపెన్ అవుతుంది, వెళ్ళండి అని చెప్పండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8కి ఇంకొక వ్లాగ్లో కలదు. అడుగుకుంటాను మరి. జై హింద్.